ఆఫీస్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న మన ఆటోల సమస్యల కొరకు మనం గత ప్రభుత్వంలో మన ఆటో డ్రైవర్ ప్రమాద శాస్త్ర చనిపోతే 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చిన అదే ప్రభుత్వం ఉన్న 5 లక్షల ప్రమాద బీమాను కూడా ఇప్పటి వరకు రెన్యువల్ చేయలేదు. కాబట్టి మన ఆటో డ్రైవర్లు ఇదే సూర్యాపేటలో 3 డ్రైవర్లు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడడం కూడా జరిగింది. కాబట్టి మనం ఈ రాష్ట్ర కమిటీ ద్వారా కూడా మనం కార్మిక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా మనం సార్ ఈ 5 లక్షల ప్రమాద బీమాని రెన్యువల్ చేయడానికి కూడా లెటర్ పెట్టుకోవడం కూడా జరిగింది. అయినా కానీ మన ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పందించలేదు. ప్రమాద బీమాను నిర్వహణ చేస్తారని మన మేనిఫెస్టోలో మోసపూరిత హామీలు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాము మేము. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఇస్తామని ఈ మోసపూరిత హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కటి కూడా అల్లా మనకు ఇస్తాయనే కాదు, ఉన్న 5 లక్షల ప్రమాదం బీమాను కూడా ఇప్పటి వరకు కూడా నిర్వహణ చేయలేదు. కాబట్టి మనం మన లోకల్లో ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి మన కలవడం జరిగింది. సార్ మాకు గత మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 లక్షల ప్రమాద బీమా ఆటో డ్రైవర్లు చనిపోతే వాళ్ళ కుటుంబానికి అంత ఆర్థిక సహాయంగా ఉపయోగపడేది. ఇప్పటి వరకు మరి ప్రభుత్వం వచ్చిన కానీ అది రెన్యువల్ కూడా చేయలేదు. మరి అలాంటిది ఆటో డ్రైవర్లకు ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టిన కాంచి ఆటోలు కూడా గడవట్లేవు. మరి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని ఇవ్వలేదు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ కూడా ఇవ్వలేదు. ప్రతి కార్మికులకి అమ్మాయిలకి వాళ్ళకు అన్ని కార్మిక సంఘాలకు ఈఎస్ఐ సౌకర్యం ఉన్నది. కాబట్టి మాకు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము హాస్పిటల్కి పోతే లక్షలు పెట్టుకొని స్తోమతం అది ఆటో డ్రైవర్లది. మాకు కూడా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి అని కూడా మనం ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది. జరిగిన వెంటనే మరి మీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక సభ పెట్టుకోగలుగుతారా, మరి అంతా సూర్యాపేట జిల్లా నుంచి ఒక సభ ఏర్పాటు చేస్తా అని మనకు మాట ఇవ్వడం జరిగింది. ఆ సభ మరి జిల్లా వ్యాప్తంగా ఒక 2-3 మందితోటి పెట్టగలిగితే సార్ దానికి కావాల్సిన ఫంక్షనాలు కానీ అన్ని ఏర్పాట్లు చేస్తాను కూడా మాట ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ డేట్ కన్ఫామ్ చేయలేదు, ఎప్పుడు ఎక్కడ పెడతారనేది డేట్ కన్ఫామ్ కాలేదు. కాబట్టి ఆ డేట్ కన్ఫామ్ పెద్దలు మనం ఆ ఇచ్చిన టైంలో మనకు ఫాలో కావాలి. కాబట్టి మనం ముందుగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మనకు ఆకలి అయిందంటే ఎవరైనా అన్నం అనేది మనం అడిగి తీసుకోవాలి. కాబట్టి పెద్దలు ఇచ్చిన టైం వరకే మనం ఫాలో కావాలి. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి మన ఆటో తోలుకుంటే 500 రూపాయలు వస్తాయి, 600 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. ఒక్కరోజు మనం 360 రోజులు అయితే మనం పనిచేయలేదు. ఒక్కరోజు మనం ఉన్న సమస్యలను మనం కాపాడుకోవడం కొరకు గట్టిగా ఒక్కరోజు అందరికీ ఇది మన సమస్య, ఇది మనది అని ఒక్కసారి మనం గట్టిగా గర్జించి రోడ్డు ఎక్కితే మన సమస్యలను మనం తీర్చుకోగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇలా మన సూర్యాపేట అడ్డలు ఉన్నది చాలా తక్కువ, అడ్డలు లేకుండా తోలుకునే డ్రైవర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. కాబట్టి మనం కూడా కలిసిన ప్రతి ఒక్కరికి తమ్మి, మన వయసులో చిన్నోడైతే నేను తమ్మి, మన వయసులో పెద్దోడైతే అన్నగారు, మన తక్కువ ఒక బహిరంగ సభ ఏర్పాటు కాబోతుంది. కాబట్టి ఆ సభకి అందరూ కూడా తరలి రాండి. ఇది జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ కూడా మనకు అవకాశం ఇచ్చింది మన కార్మిక విభాగం నుంచి మన రాంబాబు యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు, మన బీఆర్పీ నుంచి మన రాష్ట్ర అధ్యక్షులు ఏముల మారణ గారు. ఇప్పుడు సార్తో కూడా వాళ్ళు ఈ సూచనలు నడుస్తూనే ఉన్నాయి. ఎన్నడూ పెడతాం, ఎప్పుడు పెడతాం, పోస్టర్ డిజైన్ కానీ ఏది కానీ ఇప్పుడు మన మారణ రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రణాళిక అంతా సిద్ధం చేసేటప్పుడు రాష్ట్ర కమిటీ. కాబట్టి మనం ఆ పిలుపు కొరకు మనం అందరం కూడా ఎవరి వాళ్ళ కష్టపడి ఈ ఒక్కసారి సూర్యాపేట జిల్లా అంటే ఇంత బలంగా ఉంది ఆటో యూనియన్ అనే పేరు రావాలి. కాబట్టి మన అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఒక్కలకు ఒక 10 మందికి తెలియపరుస్తారు, ఆ 10 మంది ఇంకో 10 మంది తెలియపరుస్తారు. అది జిల్లా వ్యాప్తంగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి
దయచేసి ఈ రోజు నుంచి అందరూ ఎవరంతగా వాళ్ళు ఇది మనది అన్నట్టు పనిచేస్తారని ఆశిస్తూ మన జిల్లా ఆటో యూనియన్ పట్టణ ఆటో యూనియన్ తరఫున అన్ని అడ్డల నుంచి వచ్చిన అధ్యక్షులకు కార్యదర్శులకు వచ్చిన ఆటో కమిటీ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.